వైసీపీ అధినేత మీడియా మీటింగ్ లో అన్యాపదేశంగా పేరు తెచ్చారా లేక కావాలని తెచ్చారా అనేది పక్కన పెడితే జగన్ కి తోడుగా నీడగా ఉంటూ వైఎస్ఆర్ కుటుంబంతో పాటు వైసీపీతో దశాబ్దాల అనుబంధం పెంచుకున్న విజయసాయిరెడ్డి పార్టీని వీడిపోవడం ఆయన ఈ రోజుకి జీర్ణించుకోలేకపోతున్నారంటున్నారు. ఈ విషయంలో ఆయన బాగా హర్ట్ అయ్యంటున్నారు. పార్టీ నేతల సమావేశంలో కూడా ఇటీవల ఇవే విషయాలను పంచుకున్నట్లు చెప్తున్నారు. తాను ఎవరికి ఏ అన్యాయం చేయలేదని, పదవులు ఇచ్చామని, అందలం ఎక్కించామని, కానీ అధికారం అనుభవించిన వారే పార్టీని కష్టకాలంలో వదిలేసి వెళ్లిపోతున్నారని ఫిరాయించారు. పార్టీలో కీలక స్థానాలు ఇచ్చి వారికి ఎంతో మర్యాద చేశారని చెప్పుకుంటున్నారట. తాను ఏం తక్కువ చేశారని వారు వదిలేసి వెళ్లారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో చేస్తే చివరకు నమ్మక ద్రోహం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే ఎవరిని నమ్మాలని జగన్ కలత చెందుతున్నారని చెప్తున్నారు. ఈ సందర్భంగా కొన్ని పేర్లు కూడా ఈ సమావేశంలో ప్రస్తావించారంటున్నారు. విజయసాయిరెడ్డి పార్టీని వీడతారని ఎవరూ కలలో కూడా అనుకోలేదంటున్నారు. జగన్ అయితే అసలు అనుకోలేదంట. తనతో దగ్గర చుట్టరికమున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కి అత్యంత సన్నిహితుడిగా ఉంటూ జగన్ తో పాటు వైసీపీలో మొదటి నుంచి ఉన్న మోపిదేవి వెంకటరమణ వంటి వారు కూడా పార్టీని వీడిపోవడం పట్ల జగన్ ఇదేనా రాజకీయం అని ప్రశ్నించారట. గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోషయ్య వైసీపీని వీడిపోవడం పట్ల కూడా జగన్ హట్ అయ్యారంటున్నారు. మామ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లకు పార్టీ పదవులతో పాటు ఎమ్మెల్సీ ఇచ్చామని, అల్లుడైన రోషయ్యకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఒకే ఇంట్లో 2 అవకాశాలు ఇచ్చామని గుర్తు చేశారు. ఇబ్బందులు పడుతున్నారని, తిరిగి వచ్చే అవకాశాలున్నాయని జగన్ తో అన్నారని చెప్తున్నారు. జగన్ మాత్రం వారు వచ్చినా తిరిగి చేర్చుకునేది లేదని గట్టిగానే అంటున్నారు. పార్టీకి నమ్మకం ద్రోహం చేసిన వారు తిరిగి చేరడానికి చూసినానే చేర్చుకోమని ఖరాఖండిగా చెప్పారు. పార్టీ ఇంత చేసినా బయటకు వెళ్లిన వారు వద్దంటున్నారు. వారి గురించి ప్రస్తావన తేవద్దని స్పష్టం చేశారు. ఏ పదవులు ఇవ్వకపోయినా పార్టీని నమ్మకున్న వారు చాలా మంది ఉన్నారని తెలిపారు. రేపు అవకాశాలు ఇద్దామని జగన్ అన్నారని చెప్తున్నారు. ఎంతటి పెద్ద నాయకులైనా ఒకసారి వైసీపీని వీడితే ఇక వారికి ప్రవేశం ఉండదని జగన్ స్పష్టం చేశారంటున్నారు. పార్టీని ఎవరు ఉండమని బలవంతం చేయదని, వారు చేసిన సేవలు అందుకున్న అవకాశాలు దృష్టిలో ఉంచుకుని కొనసాగితే పార్టీయే ఆదరిస్తుందని అధినాయకత్వం భావనగా ఉందంటున్నారు. జగన్ వయసు ఇప్పుడు 52 ఏళ్లు, 25 ఏళ్లు అంటే 70 ఏళ్ల దాకా రాజకీయాల్లో ఉంటారంటున్నారట. తనను నమ్ముకున్న వారిని ఆదరిస్తానని, పార్టీని కాదని వెళ్లిపోయిన అభ్యంతరం లేదని జగన్ పార్టీ నేతలతో స్పష్టం చేశారని చెప్తున్నారు.